జర్మనీ మంచి సమయం చూసి తన నిజ స్వరూపం ఏంటో భారత్కు చూపించింది. ప్రస్తుతం జర్మనీ వ్యవహార శైలి చూస్తుంటే చైనాకే తమ మద్దతు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. యుద్ధ ట్యాంకులలో ఉపయోగించే ఇంజన్ల సప్లైను 4 సంవత్సరాల పాటు ఆపేస్తున్నట్లు జర్మనీ భారత్కు తేల్చి చెప్పేసింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీ ఉండే దేశం జర్మనీ. అంతేకాదు ఇంజన్లను ఉత్పత్తి చేసే దేశంగా ప్రసిద్ధి చెందింది. అమెరికా, భారత్ లాంటి దేశాలతో పాటు ప్రపంచంలో ఉండే చాలా దేశాలు జర్మనీ తయారు చేసే ఇంజన్ల సప్లైపై ఆధారపడ్డాయి. భారత్ డిఫెన్స్ లో యుద్ధ ట్యాంకర్లలో ఉపయోగించే ఇంజన్లను కేవలం జర్మనీ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తోంది. అయితే జర్మనీ తన నిజ స్వరూపం బయటపెడుతూ అసలైన టైంలో ఏకంగా 4 సంవత్సరాల పాటు యుద్ధ ట్యాంకర్స్ లో ఉపయోగించే ఇంజన్ల సప్లై ఆపేస్తున్నట్లు భారత్ కు ఊహించని షాక్ ఇచ్చింది. జర్మనీ అభిప్రాయం ప్రకారం ఎప్పుడైతే తాను ఇంజన్ల సప్లై ఆపేస్తుందో అప్పుడు భారత్ యుద్ధ ట్యాంకర్ల తయారీని ఆపేస్తుందని భావించింది. కానీ జర్మనీ ఒకటనుకుంటే మరొకటి జరిగింది. దీంతో జర్మనీకి ఊహించని షాకే ఎదురైంది. అసలు ఈ ఊహించని ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో, ఇందుకు గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపుగా 4 నెలల క్రితం 2023 అక్టోబర్లో జోరావార్ లైట్ ట్యాంక్స్ భారత్ లో తయారవుతున్నాయి. జర్మనీ తయారు చేసిన ఇంజన్లు చాలా బలమైనవి, మన్నికైనవి, సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి జోరావార్ లైట్ ట్యాంక్స్ లో జర్మనీకి చెందిన ఇంజన్స్ ని భారత్ అమర్చుతోంది. అయితే జర్మనీ ఇంజన్ల సప్లై ఆపడంతో భారత్ డిఫెన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జర్మనీ మాత్రం ఇంజన్లు సప్లై చేసేది లేదని తేల్చి చెప్పేసింది. దీంతో అమెరికాకు చెందిన కామిన్స్ కంపెనీ భారత్ కు ఇంజన్లు సప్లై చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో జోరావార్ లైట్ ట్యాంక్స్ లో అమెరికాకు చెందిన ఇంజన్లు అమర్చడం జరిగింది. దీంతో జోరావార్ లైట్ ట్యాంక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో భారత్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈ విషయం జర్మనీకి తెలిసింది. భారత్ కు ఇంజన్లు సప్లై చేసినా చేయకపోయినా భారత్ కు ఎలాంటి నష్టం జరగదనే విషయం జర్మనీకి స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత భారత్ డిఫెన్స్ లో 118 అర్జున్ మార్క్ A1 ట్యాంకర్లను తయారు చేయాలని డిసైడ్ చేసుకుంది. దీంతో భారత్ డిఫెన్స్ లో ఇంకాస్త దృఢంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ అర్జున్ యుద్ధ ట్యాంకుల్లో ఉపయోగించే ఇంజన్లను సప్లై చేస్తానని జర్మనీ భారత్ కు మాటిచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం కొన్ని ఇంజన్లను జర్మనీ భారత్ కు సప్లై చేసింది. ఆ తర్వాత జర్మనీ సడన్ గా ఇంజన్లను అమ్మటం వీలు కాదని భారత్ కు చెప్పేసింది. దీంతో భారత్ లో అర్జున్ ట్యాంకర్లు తయారై ఇంజన్లు లేక ఓ పక్కన ఉంచాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ప్రస్తుతం అర్జున్ యుద్ధ ట్యాంకర్ల అవసరం భారత్ కు చాలా ఉంది. ఈ అర్జున్ ట్యాంకర్లను ఎడారి ప్రాంతంలో ఉపయోగించడం కోసం భారత డిఫెన్స్ తయారు చేస్తోంది. భారత్ చైనా సరిహద్దుల్లో చైనా అడ్వాన్స్డ్ యుద్ధ ట్యాంకర్లు ముమ్మరంగా తిరుగుతున్నాయి. కాబట్టి భారత్ వద్ద ఉన్న అర్జున్ ట్యాంకర్లు సరిపోవు. భారత్ డిఫెన్స్ లో దృఢంగా ఉండాలంటే చాలా అర్జున్ ట్యాంకర్ల అవసరం ఉంది. జర్మనీ ఇంజన్లను సప్లై చేసినా సప్లై చేయకపోయినా భారత్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఇంజన్లు మాత్రం కావాల్సిందే. దీంతో భారత్ స్వయంగా యుద్ధ ట్యాంకర్లలో ఉపయోగించే ఇంజన్లను తయారు చేసేందుకు సిద్ధమైంది. భారత్ కు చెందిన DRDO మరియు L&T కంపెనీతో కలిసి ఇండిజీనియస్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఇంజన్స్ ను తయారు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఇంజన్లు ప్రత్యేకంగా అర్జున్ ట్యాంకర్ల కోసం తయారు చేయనుంది. ఎప్పుడైతే భారత్ కు ఏదైనా ఇండస్ట్రీలో ఇంటర్నేషనల్ పరంగా పెద్ద మోసం జరగదో అప్పటి వరకు భారత్ ఆ ఇండస్ట్రీలో సెల్ఫ్ డిపెండెంట్ గా ముందుకు వెళ్లదు. అందువల్లనే ఇప్పుడు స్వయంగా యుద్ధ ట్యాంకర్స్ లో ఉపయోగించే ఇంజన్ల తయారు చేయాలని కంకణం కట్టుకుంది. భారత DRDO రెండవసారి అమెరికాకు చెందిన కమిన్స్ కంపెనీ నుంచి ఇంజన్లు కొనుగోలు చేయనుంది. జర్మనీ ఇంజన్లకు కమిన్స్ కంపెనీ ఇంజన్లు ఏమాత్రం తీసిపోవు. ఏ సెక్టార్ లో అయినా కమిన్స్ ఇంజన్లు కూడా జర్మనీ కంపెనీ ఇంజన్ల లాగే సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక భారత్ ఈ యుద్ధ ట్యాంకర్స్ లో ఉపయోగించే ఇంజన్లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంజన్లు తయారు చేసే వరకు అర్జున్ మార్క్ A1 ట్యాంకర్లలో అమెరికాకు చెందిన కమిన్స్ కంపెనీ ఇంజన్లను భారత్ వాడనుంది. దీంతో భారత్ కు యుద్ధ ట్యాంకర్లు తయారు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. గత 2 సంవత్సరాలుగా భారత్ యుద్ధ ట్యాంకర్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో భారత్ ఎక్కువగా యుద్ధ ట్యాంకర్లను రష్యా నుండి కొనుగోలు చేసేది. ప్రస్తుతం భారత్ లో 2400 T-72S ట్యాంకర్లు సమర్థవంతంగా పనిచేసే స్థితిలో ఉన్నాయి. ఈ ట్యాంకర్లు రష్యా తయారు చేసి భారత్ కు సప్లై చేసింది. అయితే హాలీలో కొంతకాలం క్రితం రష్యా యుక్రెయిన్ మధ్య జరిగిన వివాదంలో రష్యన్ ట్యాంకర్లు దాదాపుగా ఫెయిల్ అయ్యాయి. దీంతో రష్యన్ ట్యాంకర్లపై భారత్ కు ఉండే నమ్మకం పోయింది. ఇక భారత్ AI బేస్డ్ యుద్ధ ట్యాంకర్స్ ను స్వయంగా తయారు చేయాలని ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. భారతీయ సైన్యంతో ముడిపడి ఉండే ఈ విషయం శత్రు దేశాలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. అసలు విషయం ఏంటంటే ఇండియన్ ఆర్మీ రష్యాకు చెందిన పాత T-72 యుద్ధ ట్యాంకర్
ట్యాంకర్లను తీసేసి వాటి స్థానంలో FCRV ఉపయోగించాలని భారత్ నిర్ణయించుకుంది. ఇవి భవిష్యత్తులో ఉపయోగపడే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్యాంక్స్. వీటిని స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తయారు చేయనుంది. ఈ ట్యాంకర్లలో ఉపయోగించే ప్రతి పార్ట్ మేడ్ ఇన్ ఇండియాదే. ఎందుకంటే జర్మనీ హఠాత్తుగా ఇంజిన్లను సప్లై చేయనని మోసం చేసింది. భారత్ భవిష్యత్తులో మిగతా దేశాల నుండి ఇలాంటి మోసాలు ఎదుర్కోకూడదని భావిస్తోంది. జర్మనీ కేవలం యుద్ధ ట్యాంకర్లలో ఉపయోగించే ఇంజిన్ల సప్లైని మాత్రమే ఆపింది. వెహికల్స్ లలో ఉపయోగించే ఇంజిన్లను భారత్ జర్మనీ నుంచే దిగుమతి చేసుకుంటోంది. జర్మనీ ఇంజిన్లు సప్లై చేయకపోవడానికి కారణం చైనా ప్రధాన పాత్ర వహించి ఉండొచ్చు. ఎందుకంటే జర్మనీ 4 సంవత్సరాల పాటు ఇంజిన్ల సప్లై ఆపేందుకు సరైన రీజన్ చెప్పడం లేదు. గతంలో 4 నెలల క్రితం జోరావార్ లైట్ ట్యాంక్స్లలో ఉపయోగించే ఇంజిన్ల సప్లై ఆపేసిన జర్మనీ ప్రస్తుతం అర్జున్ ట్యాంకర్లలో ఉపయోగించే ఇంజిన్ల సప్లై ఆపేసింది. కాబట్టి ఇంజిన్ల దిగుమతిపై భారత్ జర్మనీపై ఆధారపడితే భవిష్యత్తులో జర్మనీ ఊహించని విధంగా మోసం చేసే అవకాశం లేకపోలేదు. భారత్ AI బేస్డ్ కొత్త యుద్ధ ట్యాంకర్ల తయారీ కోసం 77,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. ఇందులో మొదట 1770 ఫ్యూచర్ రెడీ కంబ్యాక్ వెహికల్స్ అయిన AI బేస్డ్ ట్యాంకర్లు తయారు చేయనున్నారు. 2030 నాటికి రష్యాకు చెందిన T-72 ట్యాంకులను మొత్తం రీప్లేస్ చేసి వాటి స్థానంలో AI బేస్డ్ ట్యాంకర్లు ఉపయోగిస్తారు. ఈ ట్యాంకర్లలో ప్రత్యేకంగా యాంటీ డ్రోన్ సెక్యూరిటీ సిస్టమ్ అమర్చుతారు. దీంతో ఏదైనా డ్రోన్ ను చాలా సులభంగా డిటెక్ట్ చేసి స్వయంగా డిస్ట్రాయ్ కూడా చేయగలదు. అంతేకాదు వీటి సర్వైవబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు. వీటిని 3 ఫేజుల్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ 3 ఫేజుల్లో దీని టెక్నాలజీని చాలా అడ్వాన్స్డ్ గా చేస్తారు. దీంతో ఇది ఎప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశమే ఉండదు. జర్మనీ యుద్ధ ట్యాంకర్స్ లో ఉపయోగించే ఇంజిన్ల సప్లై ఆపడం వల్ల భారత్ తయారు చేసే ఇంజిన్లు జర్మనీ ఇంజిన్ల కంటే మరింత సమర్థవంతంగా ఉంటాయా లేదా అనే విషయం కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఇక భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబోయే AI బేస్డ్ ట్యాంకర్ల కోసం ఈ వీడియోకు ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి.